ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగృతుత్తే సితే ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాతిరయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల ధనుస్సు రాశి ఫలితాలు. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ గడియ, రావు గడియ, స్థాన గడియ. స్థాన గడియ అనగా స్థాన ప్రాప్తి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు రాబోతుంది. మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ఎన్నో రోజుల నుంచి రెంటు ఇళ్లలో ఉండి బాడిగ కట్టుకుంటూ ఎన్నో రోజుల నుంచి జీవించే వాళ్ళకి ఒక సొంత స్థానం అనేది ఉన్నట్టుగైతే చాలు అనేట్టుగా వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో అనేది ఎంతో వరకు ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ నెరవేరే టైం అనేది వచ్చేసింది. అంటే వీళ్ళు ఒక ఇల్లు కట్టుకోవటం కానీ, అది లేదు పెద్దవాళ్ళ తరపు నుంచి కొన్ని రావటం కానీ, లేదా వీళ్ళ సొంతంగా కట్టుకోవటం కానీ, మరి కొద్దిగా తెచ్చుకొని కొద్దిగా ఈఎంఐ ద్వారాగా కొన్ని కట్టుకోవటం కానీ, ఇలాంటిది ఇలా జాతకంలో ఆటోమేటిక్గా ఒకటి అకస్మాత్తుగా అనేది ఒకటి ఆ టైం అనేది వచ్చేస్తుంది. కానీ టైం అనేది మనిషికి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కాబట్టి ఆ టైం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది. ఈ టయాలలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించి వేస్ట్ ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. ఎలా పడితే అలా ఖర్చులు పెట్టుకోవద్దు. డబ్బుని ప్రేమించండి. డబ్బులు ఇప్పుడు మీరు ఖర్చు పెట్టారనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు గురించి మీరు బాధపడాల్సి వస్తుంది. ఆ డబ్బు లేని టైములో ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సి వస్తుంది. కాబట్టి మీరు అలాంటి బాధలు మీరు పడుకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త. దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేని ఏదీ కాదు. కాబట్టి ఆ నమ్మకంతో మనం భగవంతుడి మీద అనుకూలంతో మనం రూపాయి మనం ముడివేసుకునేట్టుకైతే మీ కష్టాలకు కానీ, బాధలకు కానీ, మీ ఇల్లు కట్టుకుంటానికి కానీ, మీరు చేయాల్సిన పనులకు కానీ, పిల్లల కళ్యాణానికి కానీ మీకు ఏ విధంగానో ఒక విధంగా మీకు పనిచేస్తాయి. లేదులే మనకి ఆ డబ్బులే ఉండేలే, ఇప్పుడు ఒక 10,000 ఉండేలే, మనం ఈ 10,000 వల్ల మనకి ఎంత అవుతుందిలే అనుకుని ఆ 10,000 మీరు ఖర్చు పెట్టారనుకోండి, మీకు రోజు రోజుకి మీకు ధనప్రాప్తి యోగం రావాల్సిన టైంలో తగ్గిపోతూనే ఉంటుంది. అలా చేయొద్దండి. కాబట్టి మరి ఈ ధనుసు రాశి వాళ్ళు ఉండి చూసి ఒకటే ఒక డైరెక్షన్లో కొట్టేస్తారు దెబ్బని. ఒక బాణం వదిలారనుకోండి, అది కరెక్ట్గా సూటిగా తగులుతుంది. వీళ్ళు 10 విధానాలుగా మాట్లాడేది ఒకే విధంగా. ఆ విధంగా మాట్లాడిన మాట వీళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ఇలా ఆరోగ్య విశేషంలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు, కాలు నొప్పులు కానీ, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని తలకు సంబంధించిన ప్రాబ్లాలు కానీ, మరి రక్త ప్రాబ్లమ్స్ కానీ, రక్తానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కేతు గ్రహాల వల్ల అలాగ జరుగుతుంటాయి. ఆ కేతు గ్రహాలు వీళ్ళ మీద కూర్చున్నారు కాబట్టి ఆ కేతు గ్రహాలు వీళ్ళకి శాంతం అయినప్పుడే వీళ్ళకి ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, డబ్బు సమస్య కానీ తొలగిపోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా చేతికాడికి వచ్చినది నోటికి అందుకోకుండా పోతుంటుంది. డబ్బులు కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ, ఏదైనా ఏ పనైనా కానీ, స్త్రీలైనా కానీ ఇలాగ జరుగుతుంటుంది. మరి ఈ ధనుసు రాశిలో మెయిన్గా ప్రేమిస్తుంటారు ఎక్కువగా. ఒక స్త్రీలు పురుషుణ్ణి కానీ ప్రేమిస్తుంటారు. మరి అలాగ ప్రేమించిన వాళ్ళు మరి మెయిన్గా మధ్యలో కొంత డిస్టర్బెంట్ అయిపోతుంటారు. ఎందువల్ల డిస్టర్బెంట్ అంటే ప్రేమిస్తారు, మళ్ళీ దూరం అయిపోతుంటారు, మళ్ళీ ఇంకోటి ప్రేమిస్తారు, మళ్ళీ దూరం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగంలో ఉండాల్సిన దోషం ఏమిట్రా అంటే కళ్యాణ దోషం తగిలింది. లగ్న దోషం అంటారు. ఆ లగ్న దోషం వలన వీళ్ళకి కళ్యాణాలు దగ్గరకు వస్తుంటాయి, పోతుంటాయి.
ముఖం చూస్తారు, ఓకే అంటారు, మేము రేపు పొద్దున చెప్తాము మంచి మాట అని చెప్తారు. ఇక వాళ్ళు అంతేనా, ఇక వెళ్ళారంటే అది అంతేనా వెళ్ళిపోతుంటారు. మనం ఫోన్లు చేసి రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అన్నట్టుగా అలాగే పోతుంటుంది. కాబట్టి వీళ్ళకి లగ్న దోషం వలన వీళ్ళకి సర్పదోషం కూడా ఎదురవుతుంటుంది. అంటే పాము దోషం. ఈ సర్పదోషం ఒకటి, ఈ లగ్న దోషం ఒకటి. ఈ రెండు దోషాలకి ఆడవాళ్ళకు కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ సక్సెస్ కావు. ఏది అనుకున్నా కూడా కొంతమంది మగవాళ్ళు వస్తుంటారు కళ్యాణం చేసుకోవాలని అమ్మాయిని. మరి అమ్మాయి ముఖం చూడగానే మళ్ళీ ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ అయిపోయి మళ్ళీ బ్రేక్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఆ సందేహాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోష నిబంధన అనేది ఎంతవరకు వచ్చిందా అనేది ముందు మీ బలం ఎంత ఉందా అనేది చూడాలి. మీకు ధన బలం ఎంతవరకు ఉంది, స్థాన బలం ఎంతవరకు ఉంది, కళ్యాణ బలం ఎంతవరకు ఉంది, కేతు బలం ఎంతవరకు ఉంది, మరి మీకు పూజ బలం ఎంతవరకు ఉంది, తర్వాత లక్ష్మీ బలం ఎంతవరకు ఉంది అనేది మీ జాతక యోగంలో పరిష్కారం చేయాలి. పరిష్కరించి దాని మీద గవ్వలేసి అంజనం వేసేసి ఎలా ఉందో అనేది చూసి మేము చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదిస్తే మేము దాని గురించి మేము చెప్పగలుగుతాం. కాబట్టి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు కొన్ని విదేశాల ప్రయాణాలు కనబడుతున్నాయి. అంటే బయటి దేశాలు, ఫారెన్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలు వెళ్ళాల్సింది ఇలా జాతక యోగంలో ఉంది. కాబట్టి ఇక్కడుంటే మేము సంపాదిస్తామా, అక్కడికి వెళ్తే మేము సంపాదిస్తామా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండదు అనేది కాదు, మీకు విదేశాల నుంచి చాలా వరకు అభివృద్ధి రాబోతుంది. మీరు అక్కడ చేసిన పని చిన్న పనైనా కూడా అది మీకు లైఫ్ల వరకు చాలా వరకు మీకు పర్మనెంట్గా నిలబడిపోతుంది. మీరు అక్కడ 5 సంవత్సరాలు కష్టపడ్డా మీరు ఇక్కడ జీవితాంతం వరకు మీరు తినుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ మీరు ఉద్యోగం చేయాల్సిన పనేం అక్కర్లే. అలాంటి యోగం అనేది మీకు అదృష్ట యోగం అంటారు. అది అదృష్టం అనేది అది చెప్పి రాదు, అది అనుకోకుండా ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడే మన మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం అనేది మనల్ని డిస్టర్బెంట్ చేస్తుంటుంది. ఈ శనేశ్వరుడు మనల్ని ముందుకు పోనీకోకుండా వెనక్కి పోనీకోకుండా మనసుని డిస్టర్బెంట్ చేసేసి మానసికమైన ఒత్తిడిలోకి భయించేసి మనసుని చాలా వరకు ఆందోళన చేసేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని చేస్తాడు. అది ఎందువల్ల? ఈ గ్రహాల వల్ల. ఈ గ్రహాలని మనం శాంతం చేసుకున్నట్టుకైతే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు అనేది ఎదురవుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి, అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి. కాబట్టి అమ్మా నాన్న వాళ్ళని మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా చూశారో మీరు కూడా వాళ్ళని అలా చూసినట్టుకైతే మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఓం నమః శివాయ.